ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సభ్యులుగా శ్రీనగర్ కాలనీకి చెందిన రాయపు రమేష్ నాయుడు ఎన్నికైన సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీనగర్ కాలనీలో అసోసియేషన్ వారు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ జూడో అనే క్రీడ ఈ ప్రాంతానికి దూరంగా ఉందని, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ క్రీడను పరిచయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రమేష్ నాయుడు తెలిపారు. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రైవేట్ హై స్కూల్స్ యాజమాన్యాలు సహకరిస్తే పిల్లలకు ఈ క్రీడను ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు సహకరిస్తే ఈ క్రీడను గ్రామీణ ప్రాంతాలకు యువకులకు పరిచయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ వాసులు పర్వతరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మొలకల రమణయ్య, పి బాలాజీ, బుల్రెడ్డి, బొజ్జా సుధాకర్ మరియు ఇతర కాలనీ సభ్యులు పాల్గొన్నారు. గణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత ఇప్పుడు జీబీసీ మీడియా హౌస్ హైదరాబాద్ అంటే వాళ్ళకు ఒక 5 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అనేది ఒక గ్రూప్గా క్రియేట్ చేసి దానికి గ్లోబల్ నెట్వర్క్ మీడియా హౌస్ అని పెట్టారు. అది జీబీసీ మీడియా హౌస్ వాళ్ళు దీన్ని ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నారు. 800 crores అండి బడ్జెట్ దీన్ని వాళ్ళు ఇస్తున్నారు. ఇది క్వశ్చన్ ఏంటంటే సూలూరుపేట నియోజకవర్గానికి ఎందుకు ఇచ్చారు ఈసారి అంటే గడిచిన 2 కార్యవర్గాలు విజయవాడ, విశాఖపట్నం అటువైపు ఉన్నాయి. ఈ క్రీడ ఇటువైపు కూడా తెలియాలి, ఇటువైపు కూడా ప్రాచుర్యంలోకి రావాలి అని మన ప్రాంతానికి చైర్మన్ పదవి నాయుడుపేటలో నాగూరయ్య అని అతనికి ఇచ్చారు. అన్నని ప్యాటర్న్ మెంబర్గా చేర్చారు. అట్లా ఇంకొక 2 కూడా ఈ ప్రాంతీయంలోనే పెట్టినారు. కాబట్టి దీనికంటే జీబీసీ మీడియా హౌస్ వాళ్ళు వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నారు. మన కాలనీకి ఒక గుర్తింపు అంటే స్టేట్ లెవెల్ పోస్ట్ అండి. స్టేట్ లెవెలే కాదు, అతను ఢిల్లీ దాకా కూడా వెళ్తారు. ఎందుకంటే అలాంటి కార్యవర్గం ఇది. రేపు 2000